గుంటూరు విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 49 కిలోమీటర్ల పొడవైన వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ కృష్ణా జిల్లా గొల్లపూడిలో NH65 లో కనెక్టివిటీని చేసి అమరావతి నుండి గుంటూరు జిల్లాలోని చిన్న కాకానికి లింక్ అవుతుంది. కాకాని నుండి వెళ్లే NH16 తో కనెక్టివిటీ చేస్తున్నారు. అసలు ఈ వెస్ట్ బైపాస్ పనులు ఎలా కొనసాగుతూ ఉన్నాయి? గుంటూరు విజయవాడ వెస్ట్ బైపాస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలున్నాయి? రోడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉంది? వెస్ట్ బైపాస్ పనులు ఎప్పుడు ప్రారంభించారు? అమరావతికి ఎలాంటి ఉపయోగం ఉంది? బైపాస్ నిర్మాణం పనులు ఎంతవరకు వచ్చాయి? వాహనాల రాకపోకలు ఎప్పుడు ప్రారంభిస్తారు? ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయా? గతంలో ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బంది పడేవారు? ఇలాంటి వివరాలపై ఐ న్యూస్ గుంటూరు రిపోర్టర్ నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గొల్లపూడి నుంచి ఏదైతే చిన్న కాకాని వద్ద NH16 కలుపుతున్న వెస్ట్ బైపాస్ రోడ్డు వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ యొక్క హైవే వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఈ యొక్క వెస్ట్ బైపాస్ వల్ల ఎలాంటి ఉపయోగకరమైన పరిస్థితులు ఉన్నాయి? రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి ఈ వెస్ట్ బైపాసు ఎలాంటి ఉపయోగాలు పడుతుంది? ఈ వెస్ట్ బైపాస్లో ఎన్ని సెక్షన్ల ప్రకారంగా రోడ్లు విభజించారు? అయితే ఈ వెస్ట్ బైపాస్ నుంచి సచివాలయం, అమరావతి దాంట్లోని హైకోర్టు ప్రాంతాలకి ఎక్కడెక్కడి నుంచి ఈ రోడ్లు దిగి వెళ్ళటానికి అవకాశం కల్పించినట్టుగా ఈ యొక్క రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు ఏదైతే ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, ఇంకా ఎంత పనులు మిగిలి ఉన్నాయనే విషయాలను అయితే ఈరోజు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ముందుకు వెళ్తున్న క్రమంలో అభివృద్ధి పనుల్లో భాగంగా ఏదైతే గొల్లపూడి ప్రాంతం, ఏదైతే కృష్ణా జిల్లా నుంచి గొల్లపూడి ప్రాంతం నుంచి కూడా వెస్ట్ బైపాస్ గుంటూరుకి NH16కి అయితే ఈ యొక్క ఏదైతే వెస్ట్ బైపాస్ రోడ్ని ఏర్పాటు జరుగుతుంది హైవే. ఈ యొక్క హైవే పనులు శరవేగంగా అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వెస్ట్ బైపాస్ మీదుగా ఏదైతే విశాఖపట్నం ఇటు ఏదైతే కలకత్తా నుంచి హైవే NH65 రోడ్డు కలవనుండగా, అలాగే హైదరాబాద్ వెళ్ళటానికి కూడా ఈ ప్రాంతం నుంచి దగ్గరగా ఉండటానికి ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు ఉపయోగకరంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు వల్ల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఏదైతే ఇదివరకు చూసుకుంటే చెన్నై అలాగే ఒంగోలు ప్రాంతాలు, గుంటూరు ప్రాంతాల మీదుగా వెళ్ళే హైదరాబాద్కి వెళ్ళే ప్రజలందరూ కూడా ఏదైతే ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉండేది. ఏదైతే తిరుపతి అలాగే చెన్నై ఒంగోలు ప్రాంతాల నుంచి నేషనల్ 16 హైవే రోడ్డు మీదుగా కూడా విజయవాడ వచ్చి విజయవాడ ట్రాఫిక్కి ఇబ్బందులు పడి, ట్రాఫిక్లో ఇబ్బందులు పడి, అలాగే ప్రకాశం కృష్ణా బ్యారేజ్ మీద, కృష్ణా వారధి మీద ఉన్న వారధి మీద చాలా ఇబ్బంది పడతా ట్రాఫిక్ ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉండేది. అలాంటిదన్నీ కూడా అవలంబించేందుకు ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు ఏర్పాటు జరుగుతుంది. అయితే వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు శరవేగంగా కూడా జరుగుతున్నాయి. ఈ అన్నింటికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇదివరకు విజయవాడలో ఇరుక్కుంటే 2-3 గంటల టైం పట్టేది. అలాంటిది ఈ యొక్క వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్తే కనుక మొత్తంగా అరగంటలోనే అటువైపుకి వెళ్ళిపోవటం, గొల్లపూడి మీదుగా కూడా ఏలూరు అలాగే హైదరాబాదు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వెస్ట్ బైపాస్ పనులు ప్రస్తుతం గొల్లపూడి నుంచి వెంకటాయపాలెం వరకు మొత్తంగా పనులు పూర్తయినట్లుగా మనకి పూర్తిగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే ఈ వెస్ట్ బైపాస్ గొల్లపూడి నుంచి ఏదైతే చిన్న కాకాని ప్రాంతం ఏదైతే ఉందో, చిన్న కాకాని ప్రాంతం టోల్ గేట్ దగ్గరలో ఈ యొక్క వెస్ట్ బైపాస్ దీన్ని ఈ యొక్క NH16లో అయితే కలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంక్లూడ్గా దీంట్లో NH16 ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు చెన్నై NH16 హైవే రోడ్డు, ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈ NH16 రోడ్డు నుంచి కాజా టోల్ గేట్ మీదుగా ఇవన్నీ కూడా విజయవాడ
ప్రకాశం ఈ విజయవాడ వారధి మీదుగా వెళ్ళటానికి ఈ యొక్క NH-16 వెళ్తుంది. ఈ క్రమంలో ఈ యొక్క NH-16 అయితే మాత్రం ఈ యొక్క ట్రాఫిక్కి విజయవాడ టౌన్లోకి వెళ్ళటం ఇవన్నీ ట్రాఫిక్ ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈ NH ఈ యొక్క చెన్నై, ఒంగోలు, గుంటూరు ప్రాంతాలని కలుపుకుంటూ కూడా ఈ ఏదైతే వెస్ట్ బైపాస్ ఉంటుంది, వెస్ట్ బైపాస్ అలా విధంగా చూసుకుంటే దీంతో ఈ యొక్క ఇవన్నిటికీ ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రాజధాని ప్రాంతం అమరావతిలో నుంచి ఈ NH ఏదైతే వెస్ట్ బైపాస్ వెళ్తుందో వెస్ట్ బైపాస్ వెళ్ళటంతో రాజధాని ప్రాంతంలోకి వెళ్ళటానికి కూడా పలు రూట్లు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి మొత్తంగా ఈ వెస్ట్ బైపాస్లో 16 రోడ్లుగా అయితే వీటిని విభజించారు. ఈ సెక్షన్ మాదిరిగా అంటే ఈ 16 రోడ్లు ఏర్పాటు జరుగుతున్నట్లుగా అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. వాటిలో మొత్తంగా కూడా ఇప్పటి వరకు అయితే 9-10 రోడ్లకు సంబంధించి పనులు పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ఈ 16 రోడ్లు ఇక్కడ వరకు చూసుకుంటే ఈ 16 రోడ్లలో మొత్తంగా 9 రోడ్లు ఈ 9 రోడ్లు వరకు పూర్తయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కతమా రోడ్లు కూడా త్వరలో పూర్తి కానున్న నేపథ్యం అయితే ఉన్నట్లుగా మనకి పూర్తిగా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ఈ NH-16కి ఏదైతే వెస్ట్ బైపాస్ రోడ్డు ఇంక్లూడ్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఆ తరుణంలోనే ఈ ప్రాంతంలో వర్క్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ప్రాంతంలో మొత్తంగా ఈ యొక్క వెస్ట్ బైపాస్ కూడా 2025లోనే ఈ యొక్క వెస్ట్ బైపాస్ని పనులు ప్రారంభించారు. అయితే 2025 సంవత్సరం పూర్తయ్యే క్రమానికి 95% కూడా ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తయింది అని కూడా అధికారికంగా వెల్లడవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్లో ఇంకా మధ్యలో కొన్ని చోట్ల పనులు ఉన్న నేపథ్యం ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతం ఏదైతే NH-16 ఒంగోలు నేషనల్ హైవే, చెన్నై హైవే ఉందో ఆ యొక్క హైవేలో కలిపే ప్రాంతం దగ్గర మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ యొక్క రోడ్ని కలిపితే ఇక నుంచి డైరెక్ట్గా ఏదైతే హైదరాబాద్ నుంచి కానీ అలాగే ఇటు చూసుకుంటే కలకత్తా వైపు నుంచి కానీ వచ్చే వెహికల్స్ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ ప్రాంతంలో నుంచి ఈ మొత్తంగా నేషనల్ హైవేల మీదే మొత్తంగా జర్నీ చేసి త్వరగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశాలు ఉండటం ఉంది. అలాంటి ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు చాలా ఉపయోగకరంగా ప్రయాణికులకు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ వెస్ట్ బైపాస్ వల్ల రాజధాని ప్రాంతమైన అమరావతి ప్రాంతానికి కూడా చాలా శరవేగంగా ఏదైతే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్యేలు రాష్ట్రం మొత్తం ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎటొచ్చినా కూడా వాళ్ళకి త్వరగా ఆ రాజధాని ప్రాంతంలోకి వెళ్ళటానికి కూడా ఈ యొక్క వెస్ట్ బైపాస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి ఈ వెస్ట్ బైపాస్ ఓన్లీ ఒక్క సంవత్సరంలోనే 2025లోనే ఈ పనులు ప్రారంభించారు. ఈ యొక్క 2026లో ఇంకా మ్యాక్సిమం 2-3 నెలల్లో ఈ యొక్క పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మొత్తంగా అధికార వర్గం నేషనల్ అథారిటీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ఈ NH-16 ప్రాంతంలో వెస్ట్ బైపాస్ రోడ్డు కలిపితే మొత్తంగా పనులు పూర్తయినట్టే. ఇప్పటికే వెహికల్స్ కూడా ఏదైతే అటువైపు కృష్ణా జిల్లా వైపు గొల్లపూడి ప్రాంతం నుంచి ఆ వెహికల్స్ ఏదైతే హైదరాబాద్ నుంచి రాని వచ్చే వెహికల్స్ కానీ ఇటు ఏలూరు సైడ్ నుంచి కానీ రాజమండ్రి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఈ అన్ని ప్రాంతాలకి తొందరగా ఒంగోలు సైడ్కి చెన్నై సైడ్కి వెళ్ళటానికి ఈ యొక్క రోడ్డు ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా ప్రయాణికులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ముందుగా ఈ యొక్క NH రోడ్లు నేషనల్ హైవే రోడ్లు రాష్ట్రంలో చాలా చోట్ల అభివృద్ధి చాలా చోట్ల ఈ యొక్క రోడ్లు నిర్మించడంతో రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తి అయ్యే ఇంకా 2-3 నెలల్లోనే పూర్తి అవనున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఏదైతే గొల్లపూడి ప్రాంతం వరకు ఉన్న మనం కృష్ణా నది పరివాహక ప్రాంతం దాకా ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు ఈ పనులు అయినాయి అనే విషయాన్ని మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
ఏదైతే విజయవాడ గుంటూరు వెస్ట్ బైపాస్ రోడ్డు దీనికి సంబంధించి వేగంగా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. అదే వెంకటాయపాలెం వరకు అయితే కూడా గొల్లపూడి ప్రాంతం నుంచి వెంకటాయపాలెం వరకు పూర్తిగా కూడా పనులు అయిపోయినాయి. ఈ ప్రాంతంలో టోల్ గేట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ టోల్ గేట్ రుసుములు కూడా త్వరలో వసూలు చేయనున్నారు. మొత్తంగా అంటే ఏదైతే NH16 కలుపుతా వెళ్తుందో NH16 దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు కలుస్తుంది. ఆ వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించి ఈ మధ్యలో ఏదైతే వెంకటాయపాలెం దగ్గర ఈ యొక్క టోల్ గేటు ఏర్పాటు అయితే జరిగింది. ఈ టోల్ గేట్ ప్రాంతం దగ్గర నుంచి చూసుకుంటే తుళ్ళూరు అలాగే మందాడం ప్రాంతాలకి ఇటు సెక్రటరేట్ అలాగే హైకోర్టు ప్రాంతాలకు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళటానికి అయితే మొత్తం ఈ యొక్క రోడ్లు విస్తరించి ఉన్నాయి. ఈ సంబంధించి ఏదైతే ఈ హైవే రోడ్డు ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా జర్నీ చేస్తున్న కొన్ని వెహికల్స్ వాహన ప్రయాణికులు అయితే ఉన్నారు. వాళ్ళని కూడా అసలు ఈ రోడ్డు వల్ల ఎలాంటి ఉపయోగం ఎలా ఉంది ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి? ఈ కొత్త రోడ్డు వేశారు అంటే దగ్గరగా ఉందని అని చెప్పుకుంటున్నట్లు మనకి అర్థమవుతుంది. అయితే ఎలా ఉంది ఏంటి, ఎంతవరకు పూర్తయినట్లుగా మీకు ఇప్పుడు మీరు ఇటు నుంచి వస్తున్నారు కాబట్టి ఎంతవరకు పూర్తయింది ఏంటి అసలు రోడ్డు? మేము తాడేపల్లి నుంచి వస్తున్నామండి. భవానీపురం కానీ ఇటు గొల్లపూడి కానీ వెస్ట్ బైపాస్ మనకి ఆగిరిపల్లి ఇటు సైడ్ వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉందండి. విజయవాడ వారధి మీద చాలాసార్లు మేము చూసాము. కాకపోతే అక్కడ టైంకి వెళ్ళే వాళ్ళం కాదు, ఆఫీసులకి వెళ్ళాలన్నా ఎక్కడైనా కానీ ఇబ్బందిగా ఉండేది. కానీ బైపాస్ ఓపెన్ అయిన తర్వాత చాలా ఈజీగా ఎక్కడ ట్రాఫిక్ లేకుండా చాలా స్పీడ్గా వెళ్తున్నామండి. చాలా కన్వీనియంట్గా ఉందండి. ఇంకా ఎక్కడెక్కడ వరకు అంటే ఈ గొల్లపూడి ప్రాంతం నుంచి ఈ యొక్క హైవే ప్రారంభమైనదిగా మనకు తెలుస్తుంది. అయితే అలాగే NH16 చిన్నకాకాని దగ్గర కనెక్టివిటీ అవుతుంది కదా. మొత్తంగా ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తంగా కూడా ఈ పనులు అయిపోయినాయండి, పూర్తిగా వెహికల్స్ వెళ్తున్నాయా మొత్తం? ఇక్కడ నుంచి అయితే మనకి గొల్లపూడి వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుండి మా కొంత విభాగం ఒక సైడ్ వరకే చిన్నకాకాని మురుగన్ హోటల్ వరకు వదిలారు. సో ఇక్కడ నుంచి అయితే కనెక్టివిటీ బాగుందండి. బ్రిడ్జి పై నుంచి వెహికల్ మూవ్మెంట్ అయినా కానీ స్పీడ్ కానీ చాలా బాగుందండి. దీనివల్ల చాలా టైం కలిసి వస్తుంది. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ నెక్స్ట్ ఇటు గన్నవరం వెళ్ళటానికి కానీ చాలా నీట్గా చాలా ఇదిగా ఇబ్బంది లేకుండా ఉందండి. అక్కడ అక్కడ వారధి మీద నుంచి వెళ్తుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయితే 2 hours పైన పడుతుంది. సో ఇదైతే ఒక ½ an hourలో మనం అటు వెళ్ళిపోతున్నాం అండి విజయవాడ అవతల వరకు. ఇప్పుడు మొత్తం రాజధాని ప్రాంతం అయినా ఇప్పుడు హైకోర్టుకు కానీ సెక్రటరేట్కి కానీ అలాగే ఇంకా సచివాలయానికి కానీ అంటే సచివాలయానికి వివిధ పనులతో కూడా ఆ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ రావాల్సిన పరిస్థితి అయితే ఉండదు. వాళ్ళందరికీ ఇదంతా ఉపయోగకరంగా ఉండిద్ది అంటారా? చాలా ఉపయోగం సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు మళ్ళీ విజయవాడ అదంతా తిరిగి తాడేపల్లి ఎటు నుంచి రావడానికి ఉండవల్లి మీదకి రావడానికి 2 hours పడుతుంది మనకి గొల్లపూడి నుంచి రావాలన్నా కానీ ఇక్కడ నుంచి అయితే మనకి 15 minutes సార్. జస్ట్ 15 minutesలో వచ్చేస్తున్నారు వాళ్ళు. హైదరాబాద్ కనెక్టివిటీ కానీ గన్నవరం నుంచి ఏలూరు నుంచి రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా కనెక్టివిటీగా ఉందండి. మొత్తంగా రాజధాని ప్రాంతానికి ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు నెంబర్ 1గా ఉంది. అంటే అతి తక్కువ సమయంలో ఈ యొక్క రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి ప్రజలకు సౌకర్యార్థంగా ఈ యొక్క హైవే వల్ల ఉపయోగం ఉంటుంది. గతంలో చూసుకుంటే NH16లో నుంచి ఏదైతే కృష్ణా వారధి ఆ ప్రాంతం మీదుగా వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్ జామ్తో కూడా గంటల వ్యవధి పడుతూ ఉండేది. అలాంటిది ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా అరగంటలోనే మనం సెక్రటరేట్కి కానీ ఈ ప్రాంతాలకు వెళ్ళటానికైతే ఈ యొక్క రోడ్డు ఈ యొక్క హైవే వల్ల చాలా ఉపయోగకరంగా ఉందని కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వెంకటాయపాలెం వరకు మాత్రం ఈ రోడ్డు పూర్తయినట్లుగా తెలుస్తుంది. వెంకటాయపాలెం నుంచి ఏదైతే NH16 గుంటూరు దగ్గరకి చిన్న కాకాని దగ్గర కనెక్టివిటీ కలిపే ప్రాంతం వరకు మాత్రం వర్క్ జరుగుతున్నట్లుగా ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఇక్కడ వరకు వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం అయిపోయింది ఈ టోల్ గేట్ ప్రాంతం వరకు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇది రానున్న రోజుల్లో కూడా ఈ అక్కడి నుంచి ఏదైతే ఈ టోల్ గేట్ దగ్గర నుంచి NH16 దగ్గర కనెక్టివిటీ కలిపే ప్రాంతం వరకు కూడా త్వరలోనే పూర్తవుతాయని కూడా అధికారులు ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కూడా కోరుకుంటున్న
పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తి అవడంతో అమరావతి రాజధానికి మంచి భవిష్యత్తు పరంగా కూడా ఈ రోడ్డు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ రోడ్డు వల్ల అనేక సంస్థలు అనేక కంపెనీలకు కూడా రావడానికి అవకాశం, ఈ రోడ్డు ద్వారా త్వరగా వెళ్ళటానికి అవకాశం ఉండటంతో కూడా కంపెనీలకు సంబంధించినవి కూడా ఇక్కడికి రానున్నట్లుగా, కొన్ని కంపెనీలు రానున్నట్లుగా కూడా తెలుస్తుంది. చంద్రబాబు కళ నెరవేర్చే విధంగా ఈ యొక్క ప్రాంతం కూడా మొత్తం అభివృద్ధి జరుగుతుంది. ఆయన చంద్రబాబు ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాన్ని ఈ విధమైన డెవలప్మెంట్ చేస్తూ అభివృద్ధి చేయాలన్న ఆయన ధ్యేయం నెరవేరాలని కూడా ప్రయాణికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం దీని వెంకటాయపాలెం ఈ టోల్ గేట్ ప్రాంతం నుంచి మనం తర్వాత చూసుకుంటే వారధి ఏదైతే ఈ కృష్ణా నది మీద ఉన్న ఈ యొక్క వెస్ట్ బైపాస్కి సంబంధించిన వారధి కూడా ఉంది. ఆ వారధికి సంబంధించిన దాని ముందుకు వెళ్ళి ఆ తర్వాత గొల్లపూడి ప్రాంతం వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ ఇక్కడ నుంచి ఏదైతే మొత్తంగా ఈ హైదరాబాద్కి అలాగే కలకత్తా, ఏలూరు, ఏలూరు అటు నుంచి కలకత్తా ప్రాంతాలకు కూడా వెళ్ళటానికి చాలా ఈజీగా ఉంది. గతంలో చూసుకుంటే విజయవాడ టౌన్లో నుంచి వచ్చి వారధి రావాల్సిన పరిస్థితి ఉండేది ఒంగోలు ప్రాంతం వైపుకి వెళ్ళడానికి. అలాంటిది ఈ పరిస్థితులన్నీ లేకుండా, ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ యొక్క వెస్ట్ బైపాస్ పూర్తిగా కానీ వర్క్ అయిపోతే కనుక ప్రయాణికులకి చాలా సౌకర్యార్థంగా ఉంటుందని కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి ముందు మనం ఆ వారధి వైపుకి ఏదైతే కృష్ణా నది ప్రాంతం మీద ఈ వెస్ట్ బైపాస్ రోడ్లో ఉన్న ఆ బ్రిడ్జిని నిర్మించారు, దాన్ని కూడా మనం ముందుకెళ్ళి ఆ బ్రిడ్జి పనులు ఎలా జరిగినాయి ఏంటి, ఆ రోడ్డు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించే ఈ 13 అనే నామకరణం చేసిన ఈ 13కి సంబంధించిన రోడ్డు, అంటే ఈ వెస్ట్ బైపాస్ రోడ్లో నుంచి అమరావతిలోకి వెళ్ళటానికి కేటాయించిన సెక్షన్ల వాదిరిగా ఇవి ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఈ 13 రోడ్డు అయితే దగ్గర ఉంది. ఈ 13 రోడ్డు దగ్గర మనం ఉన్నాం. ఈ 13 రోడ్డు దగ్గర చూసుకుంటే కొండవీడు వాగు ప్రాంతం, ఇదంతా కూడా కొండవీడు ప్రాంతం. వర్షాకాలం కానీ ఈ వాగు పొంగినప్పుడు ఈ యొక్క ఈ వాగు వల్ల ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది. అలాంటిది ఈ కొండవీగు వాగు ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు వెళ్ళటంతో ఈ ప్రాంతంలో మొత్తంగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు ఏదైతే ఈ మొత్తం కూడా పనులు పూర్తయినాయి. అయితే అంటే మధ్యలో ఇంకా డివైడర్లు ఇలాంటి పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఆ పనులు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. కానీ రోడ్డు మాత్రం ఈ యొక్క కొండవీడు వాగు ప్రాంతం వద్ద మాత్రం ఈ యొక్క రోడ్డుని పగలగొట్టి ఈ నీళ్ళకి సంబంధించి వాటర్కి సంబంధించి అటు నుంచి ఇటు వెళ్ళేదానికి ఇక్కడ మనం చూసుకుంటే ఈ వాగు ప్రాంతం ఈ వాగులో నుంచి వాటర్ వెళ్ళే విధంగా కింద నిర్మించటం జరిగింది. ఈ వాగు నీరుకి అడ్డం లేకుండా అటు ఇటు పారుదల అయ్యే విధంగా అయితే ఈ యొక్క రోడ్డుని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని మాత్రమే ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మొత్తంగా గొల్లపూడి నుంచి కూడా ఈ యొక్క చిన్న కాకాని వద్ద వరకు కూడా రోడ్డు అయితే మాత్రం పూర్తయినాయి. మధ్య డివైడర్లు పనులు జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఈ ప్రాంతం ఏదైతే కొండవీడు వాగు ప్రాంతంలో దగ్గర మాత్రము ఇంకా రోడ్డు పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోడ్డు పనులు పూర్తయితే మొత్తంగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు మొత్తం కూడా క్లియర్ అయ్యే పరిస్థితి అయితే ఉండిద్ది. మొత్తంగా గొల్లపూడి ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క రోడ్డు ఓపెన్ అవ్వకపోయినప్పటికీ కూడా అధికారికంగా వెహికల్స్ అయితే తిరిగే విధంగా అయితే ఏర్పాటు జరిగినాయి. గత వారం రోజుల క్రితం వరకు కూడా ఈ యొక్క రోడ్డు పనులు పూర్తి అవ్వలేదు. ఇక్కడ పెండింగ్ ఉండటం వల్ల వెహికల్స్ ఏదైతే ఈ ప్రాంతానికి అమరావతి ఈ 14 అండ్ 16 వైపు దాకా వెళ్ళే అవకాశాలు లేవు. ప్రజెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి ఒక పార్ట్లో రోడ్డు కొంతమేర పనులు జరుగుతూ వెహికల్స్ వెళ్ళే విధంగా ఉండటంతో వెహికల్స్కి
వెహికల్స్ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక వైపు ఏదైతే ఇది మొత్తంగా 6 లైన్ల జాతీయ రహదారి అవటం, ఈ మొత్తంగా కూడా 3 లైన్ల వైపు రోడ్డు వెహికల్స్ వెళ్ళే విధంగా అయితే ఉండటంతో ఆ వెహికల్స్ వెళ్తుంటే, ఇంకో పక్కన చూసుకుంటే రోడ్డు ఇంకా 3 లైన్కి సంబంధించిన రోడ్డు పనులు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. మొత్తంగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు వల్ల మొత్తంగా రాజధాని ప్రాంతానికి రావటానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ సెక్షన్ల వారీగా అయితే రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క రోడ్డు మొత్తం 48 కిలోమీటర్ల పొడవు దాకా ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే గొల్లపూడి ప్రాంతం నుంచి కృష్ణా నది మీదుగా కూడా బ్రిడ్జి పూర్తి అవి రావటం జరుగుతుంది. ఈ గొల్లపూడి ప్రాంతం పైనుంచి కృష్ణా నది తర్వాత చూసుకుంటే అమరావతిలోకి, రాజధాని ప్రాంతంలోకి వెళ్ళే విధంగా ఈ సెక్షన్స్ వారీగా రోడ్లకి నామకరణం చేసి 1 నుంచి 16 వరకు ఈ యొక్క రోడ్లకి ఏదైతే ఈ వెస్ట్ బైపాస్ మీద నుంచి అమరావతి కానీ ఇటు వేరే ప్రాంతాలకు వెళ్ళటానికి ఆ రోడ్లకి నామకరణం ఒకలాగా చేశారు. మొత్తంగా ఈ ఫస్ట్ నుంచి ఈ 16 వరకు చూసుకుంటే ఈ 16 రోడ్ల వరకు దీన్ని నామకరణాలు ఉన్నాయి. ఈ 16 తర్వాత చిన్న కాకాని వద్ద ఈ యొక్క కనెక్టివిటీ ఏదైతే నేషనల్ హైవే 16కి కనెక్టివిటీ అవుతుంది. అటు చూసుకుంటే ఇది ఒంగోలు, మొత్తంగా తిరుపతి, ఇవన్నీ కూడా అటు ఆ హైవే నేషనల్ హైవే మీదుగా కూడా ప్రయాణికులకి, ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉన్నట్లుగా మనకి ఈ రాజధాని మీదుగా వెళ్ళే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటు చేయటం, రాజధాని ప్రాంతంలో ఈ యొక్క రోడ్డు హైవే ఈ విధంగా వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేయటం కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ఆ రాజధాని ప్రాంతం అభివృద్ధిలో ధ్యేయంగా కూడా ఈ యొక్క హైవే, నేషనల్ హైవేని ఇటు నుంచి తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరిగింది. దీంతో రాజధాని ప్రాంతం అభివృద్ధి పదం ముందుకి అభివృద్ధి అవటానికి కూడా ఇంకా చాలా ముందు అవకాశాలు దీనికి ఉంటుంది. ఈ హైవే వల్ల కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ముందు రానున్న రోజుల్లో ఈ అమరావతిలోకి అనేక కంపెనీలు రాని, ఆ కంపెనీలకి సంబంధించిన పనులు కానీ ఏ విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్ళే దానికి ఈ యొక్క హైవే ప్రధానంగా కూడా తోడ్పాటుతో అమరావతి అభివృద్ధికి తోడ్పాటు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరి ముందు చూసుకుంటే ఇటు గొల్లపూడి ప్రాంతం వైపుకి మనం వెళ్తున్నాం. ఈ గొల్లపూడి ప్రాంతం వైపుకి వెళ్ళే రోడ్లు హైవే ఇప్పుడు వరకు నిర్మించిన ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు ఎంతవరకు పనులైనాయి అనేది కూడా మనం ఇంకా ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే చిన్న కాకాని వద్ద నుంచి మొదలైన ఏదైతే అక్కడ కలిపే ప్రాంతం నుంచి మొదలైన ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రస్తుతం మనం కృష్ణా నది ప్రవాహ ప్రాంతం దగ్గరికి వచ్చాం. ఏదైతే కృష్ణా నది ప్రవాహ ప్రాంతం దగ్గర ఈ యొక్క నూతన టెక్నాలజీతో 2.2 కిలోమీటర్ల వ్యత్యాసంతో ఈ యొక్క బ్రిడ్జిని కొత్తగా నిర్మించారు. అతి అధునాతన టెక్నాలజీతో ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించినట్టుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఏదైతే ఈ మొత్తం ఈ వెస్ట్ బైపాస్ రోడ్డుకి మనం గుంటూరు జిల్లా ముగింపు ప్రాంతం వద్ద అయితే ఇక్కడ మనం ఉన్నాం. ఏదైతే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం మీద ఈ బ్రిడ్జి ఏదైతే ప్రకాశం బ్యారేజీ అలాగే వారధి ఉందో అలాంటి కృష్ణానది మీద అలాంటి బ్రిడ్జిని నిర్మించి వెస్ట్ బైపాస్ని పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే కృష్ణా జిల్లా వైపు నుంచి ఏలూరు మీదుగా కూడా ఇదంతా ఈ యొక్క రోడ్డు వెస్ట్ బైపాస్ రోడ్డు అతి దగ్గరగా సమయం కలిసి వచ్చే అవకాశాలు ప్రయాణికులకి ఉంటుంది. అలాంటి ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రస్తుతానికి వెంకటాయపాలెం వరకు పూర్తయిన పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఏదైతే కృష్ణా జిల్లా వైపు నుంచి వచ్చే వెహికల్స్ కానీ అలాగే కలకత్తా, ఏలూరు ప్రాంతాల నుంచి సంబంధించిన వెహికల్స్ ప్రయాణికులు కూడా ఇటుగా వచ్చి వెంకటాయపాలెం మీదుగా కిందకి అమరావతి సెక్రటరేట్కి వెళ్ళే ప్రాంతాల వారు, అలాగే
ఇటు గుంటూరు జిల్లాలో అలాగే ఏదైతే ఒంగోలు ప్రాంతాల వైపుకి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేని పక్షంలో ఈ యొక్క వెస్ట్ బైపాస్ మీదుగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వెహికల్స్ అన్ని కూడా ఇప్పటికే ఈ వెహికల్ అధికారికంగా ఈ యొక్క వెస్ట్ బైపాస్ ఓపెన్ చేయకపోయినప్పటికీ కూడా ఈ అనధికారికంగా అయినా సరే ఈ రోడ్డు మొత్తం క్లోజ్, ఇక్కడ వరకు వెంకటాయపాలెం వరకు పూర్తిగా రోడ్డు హైవే పనులు అయిపోవడంతో ఇటు నుంచి వెహికల్స్ అయితే పూర్తిగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణా నది పైన గుంటూరు పరిధి ముగించే వరకు మనం ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి గొల్లపూడి ప్రాంతం వరకు గొల్లపూడి ప్రాంతం నుంచి అయితే ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా ప్రాంతం అయితే ఉంటుంది. కృష్ణా జిల్లా ప్రాంతంలో ఉన్న గొల్లపూడి ప్రాంతంలో NH65 ప్రాంతానికి ఈ యొక్క వెస్ట్ బైపాస్ కలిపి ఉంటుంది. ఈ వెస్ట్ బైపాస్కి అలాగే కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకి ఉన్న మధ్యలో ఉన్న ఈ కృష్ణా నది మీద ఈ ఫ్లైఓవర్తో కలిపి మొత్తంగా 48 కిలోమీటర్ల 48.5 కిలోమీటర్ల ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు ఉంది. ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు మొత్తంగా కూడా ఇప్పటి వరకు వెంకటాయపాలెం వరకు పూర్తిగా 30 కిలోమీటర్స్ బిలో ఇప్పటి వరకు పూర్తిగా అయితే పనులు పూర్తయి వెహికల్స్ కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వెంకటాయపాలెం టోల్ గేట్ దగ్గర నుంచి ఏదైతే చిన్న కాకాని NH16 హైవేలోకి కలిసే ప్రాంతాల్లో మధ్యలో 2-3 చోట్ల పనులు జరుగుతున్న నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా అటువైపు దాకా కూడా వెహికల్స్ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తి పనులు మొత్తం కూడా పూర్తి అవనున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే వెస్ట్ బైపాస్ మీదుగా వస్తున్న వెంకటాయపాలెం టోల్ గేట్ దగ్గర నుంచి అటు గుంటూరు జిల్లా నుంచి ఒంగోలు ఇటు సైడ్కి వెళ్తానికి కూడా ప్రధానంగా మధ్య ఈ యొక్క దూరము డిస్టెన్స్ చాలా కలిసి వచ్చే విధంగాను అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కలిసి వచ్చే విధంగాను ప్రయాణికులకు ఉండటంతో ఈ వెస్ట్ బైపాస్ మీదుగా కూడా వెహికల్స్ పూర్తిగా వెళ్తున్న నేపథ్యం ఉంది. అలాగే పండగ నేపథ్యంలో రానున్న సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ యొక్క వెస్ట్ బైపాస్ని ఏదైతే వెహికల్స్ వెళ్ళే విధంగా కూడా వెళ్ళనిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రానున్న పండగ నేపథ్యంలో ప్రయాణికులు ఇటు హైదరాబాద్ నుంచి కానీ ఇటు ఏలూరు ప్రాంతం అలాగే కలకత్తా ఇటు సైడ్ ప్రాంతాల నుంచి కూడా ఇటు ఈ వెస్ట్ బైపాస్ మీదుగా దగ్గరగా వెళ్ళనుండటంతో కూడా ఈ రోడ్డు మార్గాన్నే ప్రయాణికులు ఎంచుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే ఈ రోడ్డు మీద ట్రాఫిక్ కూడా వెహికల్స్ బాగానే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు వల్ల ప్రయాణికులకి ఇబ్బంది లేని రన్నింగ్ ఏదైతే జర్నీ జరుగుతుండటంతో ప్రయాణికులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో ఏదైతే వెంకటాయపాలెం నుంచి కూడా ఆ చిన్న కాకాని ప్రాంతానికి కూడా ఆ మధ్యలో జరుగుతున్న పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తానని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ వెస్ట్ బైపాస్ మొత్తంగా ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, ఏదైతే వెస్ట్ బైపాస్ మీద నుంచి.